మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. వివాదాలకు సెంట్రిక్ గా మారిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో అధికారులు సీజ్ చేశారు. అసైన్డ్ భూమిలో ఫామ్ హౌస్ కట్టారని తేల్చిన అధికారులు మరోవైపు పార్టీకి వచ్చిన వారి వాహనాలను సీజ్ చేశారు పోలీసులు. ఇక రోహిత్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్నాక ఫామ్ హౌస్ లోనే విచారించనున్నారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. వివాదాలకు సెంట్రిక్ గా మారిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ను అధికారులు సీజ్ చేశారు. ఇక అసైన్డ్ భూమిలో ఫామ్ హౌస్ కట్టారని తేల్చిన అధికారులు మరోవైపు పార్టీకి వచ్చిన వారి వాహనాలను కూడా సీజ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, ఏంటి దీనిపై అప్డేట్స్? మొయినాబాద్ డ్రగ్స్ కేసులోని రోహిత్ రెడ్డికి మరొక షాక్ తగిలింది. అయితే అసైన్డ్ భూమిపై నిర్మించిన ఫామ్ హౌస్ ను సీజ్ చేశారు. అయితే డ్రగ్స్ రాకెట్ పై ఇప్పటికే సిద్ధం కూడా ఈ దర్యాప్తు కూడా వేగవంతం చేసింది. అయితే ఇప్పటికే ఈ ఫామ్ హౌస్ డ్రగ్ కేసులో ముఖ్యంగా అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉన్నారు. అయితే పైలట్ రోహిత్ రెడ్డితో సంబంధించి రెవెన్యూ శాఖ మరొక షాక్ ఇచ్చింది. అయితే అసైన్ భూమి ఆక్రమించి మొయినాబాద్ ఫామ్ హౌస్ కట్టారని రెవెన్యూ అధికారులు కూడా తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు తాజాగా దాన్ని ఫామ్ హౌస్ అయితే సీజ్ చేశారు. అయితే మొయినాబాద్ మండలంలోని అజీజ్ నగర్ లో సర్వే నెంబర్ 117/33లో ఉన్న 3.39 ఎకరాల భూమిని ప్రభుత్వం గతంలో ఏదైతే అంతంగారి జంగయ్యకు అసైన్ చేసిందో, అయితే ఇందులోని 2 ఎకరాలను రోహిత్ రెడ్డి తండ్రి పంజుగుల విఠల్ రెడ్డి 2006లో శ్రీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు మీద కొనుగోలు చేశారు. అయితే మిగతా 1.29 ఎకరాల భూమిని ఉల్లా రాములు ముఖ్యంగా సంఘం మంజయ్య కోడేపాకల్ లక్ష్మణ్ పేరిట రిజిస్ట్రేషన్ చేస్తారు. అయితే అసైన్ భూమి రిజిస్ట్రేషన్ చేయడం చట్టవిరుద్ధమని తెలిసినప్పటికీ కూడా ఈ అధికారులు ప్రక్రియ కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం భూభారతి పోర్టల్ 22A రిజిస్టర్ లోని ఈ భూమి జంగయ్య పేరు మీద ఎస్ఎన్ ల్యాండ్ గానే నమోదై ఉంది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే అధికారులు పూర్తిగా విచారించారు. దీంతో ఎస్ఎన్ భూమిలో నిర్మించిన రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ను అధికారులు అయితే సీజ్ చేశారు. అయితే పైలట్ రోహిత్ రెడ్డికి ఎస్ఎన్ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు నాలా కన్వర్జేషన్ చేయకుండా ఎలాంటి అనుమతులు లేకుండానే ఫామ్ హౌస్ నిర్మించినట్లు కూడా తెలియంది. అయితే పోలీసులు అనుమతులు లేకుండానే పార్టీలను నిర్వహించడంతో ఇటు పర్మిషన్ లేని పార్టీలతో ఇప్పటికే నిషేధిత మందు డ్రగ్స్ పార్టీలు నిర్వహించడంపై ఇప్పటికే కేసు నమోదు చేసి అయితే ఇప్పటికే ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ కేసులోని అరెస్ట్ అయిన పైలట్ రోహిత్ రెడ్డి సంబంధించి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన అభిషేక్ సింగ్ ను కూడా ముఖ్యంగా అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అతని దగ్గర నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు కూడా గుర్తించారు. అయితే పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ ఫిరద్ ద్వారా అభిషేక్ సింగ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేశారని కూడా ఇప్పటికే వెల్లడైంది. అయితే అభిషేక్ సింగ్ ను అరెస్ట్ చేసి ప్రస్తుతం విచారిస్తున్నారు. అతని సెల్ ఫోన్ డేటాను విశ్లేషిస్తున్నారు. రోహిత్ రెడ్డికి 24 సార్లు అభిషేక్ సింగ్ డ్రగ్స్ సరఫరా చేశాడని కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. అయితే అభిషేక్ నుంచి డ్రగ్స్ ఇంకా ఎవరెవరు కొనుగోలు చేశారనే సమాచారం సైతం కూడా ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తున్నారు. అయితే ఈ సిట్ చీఫ్ యోగేష్ గౌతమ్ అలాగే ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు డ్రగ్ కేసు పురోగతిని పరీక్షిస్తున్నారు. అయితే ముఖ్యంగా అభిషేక్ సింగ్ విషయాల్లో కూడా డ్రగ్ సరఫరా ఎక్కడి నుంచి జరుగుతుంది, హెడ్లర్ని ఎక్కడి నుంచి తెచ్చి ఎవరికి ఎక్కిస్తున్నారు అనే విషయాలపై ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ఎల్లుండి కూడా ఈ కస్టడీ పిటిషన్ పై తీర్పు అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఈ డ్రగ్ కేసులో ఇప్పటివరకు కూడా 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత 8 మందికి నోటీసులు ఇచ్చి విడుదల చేశారు. మిగతా 3కి మాత్రం రిమాండ్ అయితే పడింది. అయితే ఈ డ్రగ్ పార్టీ నిర్వహించిన విఎంఆర్ ఫామ్ హౌస్ ను కూడా ప్రస్తుతం అధికారులు కూడా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎస్ఎన్ భూమిలోని ఈ ఫామ్ హౌస్ కట్టారు కాబట్టి ప్రస్తుతం దాన్ని కూడా సీజ్ చేయడం జరిగిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.